హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ గాయత్రి. కిచెన్ను ఎంత మోడ్రన్గా కట్టించుకున్నా మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ కిచెన్కి వచ్చే లుక్కే మారిపోతుంది. అలాంటి తప్పే నేను కూడా చేశాను. ఈరోజైతే దాన్ని సరి చేసుకుందాం అని అనుకుంటున్నాను. ముందుగా స్టవ్ పక్కలో ఉన్న కార్నర్ అండి, ఎంత మెస్సీగా ఉందంటే అది అంటే గలీజని కాదు, నేను సర్దుకున్నది అలా సర్దుకున్నాను. ఎక్కువ ఐటమ్స్ పెట్టేయడం వల్ల గజిబిజిగా కనిపిస్తూ ఉంది. ఇంకొక పొరపాటు నేను ఏం చేశానంటే, ఇంటికి వచ్చినప్పుడు కొత్తలో గ్యాస్ కలెక్షన్ ఇస్తారు కదా, దాన్ని కొద్దిగా లాంగ్గా పెట్టేశారు. దానివల్ల అక్కడ ఏం సర్దినా కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, పైప్ ఎక్కువగా ఉండడం వల్ల. ఇక నేనైతే కిచెన్ని ఇలా సర్దుకోవడానికి జీరో బడ్జెట్లో చేసుకుంటున్నాను అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు చేస్తున్న దీనికి ఎలాంటి కొత్త ఐటెం కూడా నేను కొనలేదు. ఈ మనీ ప్లాంట్ను నేను సెలెక్షన్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణాలు రెండండి. ఒకటి, ఇది బాగా పెరుగుతుంది. రెండవది, మెయింటెనెన్స్ అస్సలు ఉండదు. అందులోనూ నేను జీరో బడ్జెట్లో ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ బాగుంది కదా, నాకు నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇక్కడ ఈ ట్రేలో కూడా అవన్నీ చాలా ఎక్కువగా పెట్టేసుకున్నాను. అవసరానికి ఉపయోగపడతాయని చెప్పి పెట్టుకున్నాను. అదేమో కొద్దిగా ఇరుగ్గా అయిపోయింది, అందుకే వాటిని ఇంకో చోట అయితే షిఫ్ట్ చేసేసాను. స్టవ్ పక్కలో ఉన్న కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, అవైతే ఇక్కడ సర్దేశాను. ఇక నెక్స్ట్ వచ్చేసి విండో అండి. విండో దగ్గర కూడా నేను ఎలాంటి మొక్కలు ఏవి పెట్టుకోలేదు ఇంతకుముందు. ఏవో చిన్న చిన్న డబ్బాలు లాంటివి పెట్టాను. ఆ వాటిని తీసేసి ఒక 2 మొక్కల్ని మాత్రమే ఇప్పుడు పెట్టుకుంటున్నాను. నాకైతే నచ్చింది ఇది. నెక్స్ట్ వచ్చేసి సింక్ దగ్గర అండి, ఆ ఫిల్టర్ పక్కలో ఉన్న కార్నరు, అక్కడైతే సింక్కి కావాల్సిన ఐటమ్స్ని చాలా నింపేశాను. వాటిని అన్నిటినీ తీసేసి క్లీన్గా తుడుచుకొని చిన్న బాటిల్లో మనీ ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. అక్కడే చిన్న చిన్న బొమ్మలను అయితే పెట్టానండి. సింపుల్గా ముచ్చటగా భలే ఉంది ఇది. ఇక నెక్స్ట్ వచ్చి విండోలో పెట్టుకున్న బాటిల్స్, సోప్ బాక్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని అయితే సింక్ పక్కలోనే ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ పక్కలో ఉన్న కార్నర్ అండి. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది నాకు. ఇక్కడ ఒక 2 బుట్లు పెట్టుకుంటే చాలు అనుకుని 2 బుట్లు అయితే పెట్టుకున్నానండి. అలాగే ఒక మనీ ప్లాంట్ కూడా పెట్టుకున్నాను. చిన్న చిన్న మార్పులే, మరీ అంత పెద్దగా ఏం చేంజ్ చేయలేదు. కానీ ఎండింగ్కి వచ్చేసరికి నా కిచెన్ లుక్కే మారిపోయింది. ఒక్కసారి మీరు కూడా చూడండి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేనండి జీరో బడ్జెట్లో నేను నా కిచెన్ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. మరొక వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్.